నేను బంగారుపాలెం పట్టణంలో ఐబీపీఆర్టీగా పనిచేస్తున్నాను. ఇక్కడికి నేను 22 డిసెంబర్లో రావడం జరిగింది. ఫస్ట్ కొన్ని రోజులు చిత్తూరులో చేశాను. తర్వాత బంగారుపాలెం మండలంలో బొమ్మాయిపల్లి యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జ్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మొదట నా సొంత పొలంలోనే నేను మోడల్స్ వేసేదాన్ని. అంటే ప్రధాన పంటకు ముందు పిఎండిఎస్ వేసుకొని ఒక 20-25 రకాల విత్తనాలు మొత్తం కలిపి చల్లేసి తర్వాత 45 రోజులకి దానిని భూమిలో కలిగి మళ్ళీ ప్రధాన పంట పెట్టుకోవడం అట్లా చేస్తూ ఉన్నాము. అయితే మన డిపిఎం సార్ గారి ఆదేశాల మేరకు మీరు పనిచేస్తున్న యూనిట్లో కూడా ఖచ్చితంగా మీకు ఓన్ ఫీల్డ్ వేసుకోవాలి. లీజు తీసుకొని అక్కడ కూడా మీరు మోడల్స్ ఇంప్లిమెంట్ చేస్తేనే మీరు అక్కడ పనిచేయగలుగుతారు. అంటే మీరు వేసి రైతులకు కావచ్చు, కేడర్లకు కావచ్చు, మీరు చూపిస్తేనే మిగిలిన వాళ్ళు కూడా నమ్మి అవును వాళ్ళు కూడా వేస్తున్నారు, దాన్ని బట్టి మనం కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో యూనిట్లో కూడా మీరు వేయాలి. అంటే మేము నాకు ఇచ్చిన బొమ్మాయిపల్లి యూనిట్లో కల్లూరుపల్లి గ్రామంలో ఒక మొదటి సంవత్సరము 1 ఎకరా లీజు తీసుకున్నాము. 2023 నవంబర్లో నేను ఆ పొలాన్ని లీజు తీసుకొని అందులో ఫస్ట్ ఏ గ్రేడు మోడల్ వేయడం జరిగింది. ఏ గ్రేడు అట్లే సూర్యమండలం. ఫస్ట్ నేను నవధాన్యాలు ముందైతే మనం ఎట్లా అనుకున్నాము పిఎండిఎస్, అప్పుడు నవంబర్ కాబట్టి అక్టోబర్ ఫస్ట్లోనే నేను ఆర్టీఎస్ కింద 30 రకాల విత్తనాలు కలిపి చల్లేసి నవంబర్ 1వ తారీఖు లేదా ఇంచుమించు ఒక 45 రోజులకి దాన్ని భూమిలో కలియదునేసి ప్రధాన పంట కింద నేను అనప, అలసంద, కంది ఇవి ఎంచుకున్నాను. ఒక 5 ప్రధాన పంటలు అనప, అలసంద, కంది, అట్లే మొక్కజొన్న, ఆముదం. ఈ 5 కూడా నేను నాకున్న పొలాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసి అందులో 2గా అంటే కొన్ని కలిపి వేశాను, కొన్ని ఒక్కొక్క లైన్ వేశాను. అంటే ఎక్స్పెరిమెంట్ ప్లాట్ కింద దాన్ని తీసుకొని 2 భాగాలుగా విభజించి అట్లే మల్చింగ్ కూడా సగం మల్చింగ్ వేశాను, సగం మల్చింగ్ లేకుండా వేశాను. ఎందుకు ఇట్లా చేశామంటే మల్చింగ్ వేయడం వల్ల మన భూమిలో కలిగే లాభాలు ఏముంటాయి, ఎట్లా మన భూమి తయారవుతుందనే ఉద్దేశంతో దాన్ని డివైడ్ చేసుకొని చేయడం జరిగింది. అయితే దాంట్లో డివైడ్ చేసిన దాంట్లో మల్టీ క్రాప్స్ ఏవైతే వేసామో మనము అది ఈల్డ్ బాగా వచ్చింది. అంటే అన్నీ కలిపి లైన్లుగా సగం వేసాను, ఒక్కొక్క రకమే సగము లైన్లు వేసాను అనమాట. ఎప్పుడైతే రెండిట్లో కూడా నేను ఒకదానికి మల్చింగ్ వేసాను, ఇంకో దానికి మల్చింగ్ వేయలేదు. ఏదైతే మనం మల్చింగ్ వేసి మల్టీ క్రాప్స్ అంటే అనపనుకోండి, దాని తర్వాత అలసంద, దాని తర్వాత కంది, దాని తర్వాత గోంగూర, అట్లా గోర్చుకూర, ఇట్లా ఒక్కొక్కటి పడేలాగా మేము సగం వేసామన్నమాట. అయితే దీంట్లో దిగుబడి బాగా రావడం జరిగింది. తర్వాత అది అయిపోయిన తర్వాత దాంట్లో సూర్యమండలం మోడల్ వేసాం. అంటే ఒకే చోట అన్ని మోడల్స్ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఏటీఎం వేయలేదు నేను. ఏ గ్రేడు అట్లే సూర్యమండలం 2 వేసుకోవడం జరిగింది. మీ అందరికి తెలిసిందే, వీటిని మనకు ఎక్కడెక్కడి నుండో ఫస్ట్ విజిట్ ఫారిన్ వాళ్ళే వచ్చారు మా దగ్గరికి. ఫారిన్ వాళ్ళు వచ్చి అవన్నీ చూసి అట్లే చిత్తూరు మోడల్ అని ఒకటి వేసాం. చిత్తూరు కంటినెన్సీ మోడల్ అంటే మన దగ్గర ఏమంటే వేరుశనగ అయిపోయిన తర్వాత చాలామంది ఉలవలు వేస్తారు, అవునా? ఉలవలు ఒకటే వేయకుండా దాంతోపాటు అనప, అలసంద, కంది, గోర్చుకుడు, గోంగూర ఇవి ఎక్కువ మోతాదులో వేసి మిగిలినవి బయోడైవర్సిటీ క్రాప్స్ కింద ఒక 21 రకాలు మేము అందులో వేసి దాన్ని కూడా హైలైట్ చేసి మనం ఫారిన్ వాళ్ళకు చూపించడం జరిగింది. అంటే చిత్తూరు కంటినెన్సీ మోడల్ ఇద్దరికి వర్తిస్తారు. ఒకటి వేరుశనగ సకాలంలో వేసుకోలేని వాళ్ళు, అంటే వర్షము సకాలంలో రాక ఎవరైతే వేసుకోకుండా ఆగిపోయింటారో వేరుశనగ, అలాంటి వాళ్ళకి చిత్తూరు కంటినెన్సీ మోడల్ అనేది మనం లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసాము.
వేసుకోవడం జరిగింది. దానివల్ల అనప అలసంద బాగా వచ్చాయన్నమాట. మన దగ్గర కార్యక్రమాల్లో వచ్చి చూసినప్పుడు బాగా దిగుబడి బాగుంది, అన్నీ బాగా వచ్చినాయన్నమాట. తర్వాత సూర్యమండలంలో కూడా మేమైతే 31 రకాలు సూర్యమండలంలో అన్నీ ఉండేటట్లు చూసుకున్నాము. మన కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా అందులో తీసుకోవాలి. మేము తినగా మిగిలినవి చిత్తూరు మార్కెట్ ఇక్కడ కలెక్టరేట్లో స్టాల్లో తెచ్చి అమ్మడం జరిగింది. అయితే అప్పటికి ఒకసారి ఆర్డిఎస్ చేశాను. తర్వాత పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్లో నేను పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది. పిఎండిఎస్ వేసినప్పుడు కూడా 31 రకాలు కలిపి వేసేసి అది 45 రోజులు ఉన్న తర్వాత దాన్ని భూమిలో కలిసి మళ్ళీ ప్రధాన పంట పెట్టుకోవడం జరిగింది. అయితే ఈసారి ప్రధాన పంట పెట్టినప్పుడు నేను గమనించింది అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోలిస్తే ఆ పిఎండిఎస్ ఆర్డిఎస్ మనం ప్రధాన పంటకు ముందు వేసి దాన్ని భూమిలో కలియదొనడం వల్ల మన భూమిలో మన పంటలో మార్పు అనేది నేను చాలా బాగా గమనించాను. ఏమంటే లాస్ట్ ఇయర్ ముల్లంగికి వేరే మొక్కలకి ఎక్కువ పురుగులు వచ్చినాయి. చాలా వరకు మేము కషాయాలు కూడా వాడాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్. అయితే ఈసారి మనం వేసిన ఆ పిఎండిఎస్ ఆర్డిఎస్ వల్ల పురుగుల శాతం అనేది చాలా వరకు 90% కంట్రోల్ అయింది. ఈసారి నా పొలంలో పురుగులు